వెల్కమ్ బ్యాక్. స్పోర్ట్స్ అప్డేట్ చూద్దాం. ఐపీఎల్ 19లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, గుజరాత్ సారథి శుభ్మన్ గిల్ పైనే అందరి దృష్టి ఉంది. భారత టీ20 జట్లో లేనటువంటి ఇద్దరు స్టార్లు కూడా ప్రస్తుతం ఐపీఎల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తారు అని అభిమానులు అయితే తెగ ఎదురు చూస్తున్నారు. గత ఏడాది శ్రేయస్ సారథ్యంలో ఫైనల్కి వచ్చినటువంటి పంజాబ్ ఫైనల్ ఓడిపోయింది. ఈ ఏడాది ఎలాగైనా సరే టైటిల్ గెలవాలనే పట్టుదలతో కూడా పంజాబ్ టీం ఉన్నట్టు తెలుస్తోంది. రెండు జట్లలో మంచి బ్యాటింగ్ లైనప్పై ఉందని మనం చెప్పుకోవాలి. వేడిక పంజాబ్ టీంలో మంచి ఆటగాళ్ళకి కొదవే లేదని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఆర్య, ప్రభు సిమ్రాన్, అదేవిధంగా అయ్యర్, స్టోయినిస్, అదేవిధంగా శశాంక్ వంటి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. వీరికి తోడు బౌలింగ్లో కూడా పంజాబ్ భీకరంగా కనిపిస్తోంది. ఆల్రౌండర్లు మార్కో జెన్సెన్, ఒమర్ జైబ్ జట్టుకు ప్రధాన బలంగా అయితే మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇక మొత్తం మీద చూసుకుంటే కనుక టీ20లో ఫామ్లో లేనటువంటి ఇద్దరు కూడా, అంటే రెండు జట్లు కూడా ప్రస్తుతం ఆల్మోస్ట్ ఈ ఐపీఎల్లో బాగా ఆడతాయని అయితే చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. సో ఓపెనర్లో ఒకవేళ విఫలమైతే కనుక జట్టు ఢీలా పడుతుంది. బ్యాటింగ్లో అయితే సాయి సుదర్శన్, గిల్, బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్ వంటి ఆటగాళ్ళు అయితే ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఆటకు సంబంధించి చూసుకున్న బ్యాటింగ్ పరంగా ఎంతో కీలకంగా ఉందనే మనం చెప్పుకోవాలి. సో ఈ ఐపీఎల్ సీజన్కి సంబంధించి చూసుకున్నా కూడా అటు శుభ్మన్ గిల్ అయితే స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్నా కూడా కొంత తక్కువగా ఉంది. కొంచెం స్ట్రైక్ రేట్ అనేది, బ్యాటింగ్ పవర్ అనేది పెంచాలి, అప్పుడు ఏమైనా అవకాశం ఉందని చెప్తున్నారు. అసలు ఇవాల్టి మ్యాచ్కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మనం ప్రస్తుతం ఆంధ్ర స్టేట్ అండ్ ఇండియన్ సౌత్ జోన్ ప్లేయర్ అండ్ జూనియర్ సెలక్షన్ కమిటీ మెంబర్ షేక్ హుస్సేన్ మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హుస్సేన్ గారు నమస్కారం. నమస్కారం అండి. సో ఇవాల్టి మ్యాచ్ గురించి మీరు ఏం చెప్తారు? సో ఇటు శుభ్మన్ గిల్, అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ మీద అందరు అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. ఏ టీం ఎక్కువగా అయితే పంజాబ్ ఈరోజు గెలుస్తుందని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. మీరేమంటారు? ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ టాస్ గెలిచి ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేయగలుగుతారో వాళ్ళు మంచి స్కోర్ బోర్డు మీద పెడతారని చెప్పి అనుకుంటున్నాం. ప్రీవియస్ గేమ్స్ టీమ్స్ ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. పంజాబ్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లెట్స్ సీ ఇఫ్ దే గెట్ ఎ గుడ్ స్కోర్, ఇఫ్ దే గెట్ ఎ గుడ్ 180-200 రన్స్ 20 ఓవర్స్ లో కనుక కొట్టగలిగితే ఇట్ విల్ బి వెరీ గుడ్ మ్యాచ్. అంటే వారి వ్యూహాలు ఎలా ఉండే అవకాశం ఉంది? లాస్ట్ టైం మనం చూసుకున్నా కూడా గతేడాది ఫైనల్ వరకు వచ్చి ఓడిపోయింది. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. వాళ్ళంతే బౌన్స్ బ్యాక్ అవుతారండి. ఆల్రెడీ దే ఆర్ చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. వాళ్ళు లాస్ట్ టైం మనం ఫైనల్స్ దాకా వెళ్ళాము అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. వాళ్ళు కనుక ఫస్ట్ బ్యాటింగ్ వస్తే కనుక డెఫినెట్లీ దే విల్ గెట్ ఏ వెరీ గుడ్ స్కోర్. 200+ కొట్టడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ ఇట్ విల్ బి లిటిల్ బిట్ డిఫికల్ట్ టు బ్యాట్. అందుకని శ్రేయస్ అయ్యర్ గురించి ఏం చెప్తారు? ఎలా ఆడతారు అనుకోవచ్చు ఈరోజు? ఐపీఎల్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. ఇంటర్నేషనల్ మ్యాచ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఐపీఎల్ లో మ్యాచ్ కానీ పిచెస్ కానీ అంతా డిఫరెంట్ గా ఉంటాయి. శ్రేయస్ అయ్యర్ కూడా ఈ ఐపీఎల్ నుంచి మంచి ఫామ్ లోకి వచ్చి పర్ఫామ్ చేసి మళ్ళీ ఇండియన్ టీమ్ లో వస్తానికి ట్రై చేస్తాడు. డెఫినెట్లీ హీ విల్ బి హిట్టింగ్ లాట్ ఆఫ్ రన్స్ ఇన్ దిస్ ఐపీఎల్. పిచ్ పరంగా చూస్తే అంటే బౌలింగ్ అనుకూలమా, బ్యాటింగ్ అనుకూలమా, ఎట్లా ఉంటాయి అవకాశం? అంటే ఇనిషియల్ గా కొద్దిగా ఫాస్ట్ బౌలర్స్ కి హెల్ప్ ఉండిద్దండి. ఇనిషియల్ గా అది గనక కొద్దిగా వాళ్ళు యూటిలైజ్ చేసుకోగలిగితే ఫాస్ట్ బౌలర్స్ బాగుండేది. దాని తర్వాత టీ20లో తెలిసిందే కదా మనకి, ఫస్ట్ 6 overs ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ బ్యాటింగ్ టీమ్. ఇఫ్ దే గెట్ గుడ్ రన్స్ ఇన్ ఫస్ట్ 6 overs దెన్ దే విల్ బి గెటింగ్ బిగ్ స్కోర్. ఫస్ట్ 6 overs గనక యూటిలైజ్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ గా బౌలర్స్ కూడా 6 overs లోనే స్టిక్ చేస్తానికి ట్రై చేస్తారు ఐపీఎల్ లో. ఓకే, హుస్సేన్ గారు, అంటే పర్ఫార్మెన్స్ బేస్ చూసుకున్నా కూడా వీళ్ళు ఎవరు కూడా టీ20లో లేని ఫామ్లో లేనటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్నారు. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్. సో ఇద్దరు స్టార్లు ఐపీఎల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది అందరూ ఎదురు చూస్తోంది. సో అటు శుభ్మన్ గిల్ విషయానికి వచ్చినా కూడా స్ట్రైక్ రేట్ విషయంలో కావచ్చు ఇంకా ఎక్కువ బాగా ఆడాల్సి ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏమంటారు? ఇది వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అండి. మళ్ళీ ఫామ్ లోకి మేము ఉన్నాం, మేము టీ20 కూడా ఆడగలుగుతాం అని ఐపీఎల్లో దే విల్ ప్రూవ్ దెమ్సెల్ఫ్. ఇదే వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్. అది కూడా వీళ్ళు ఇప్పుడు దాకా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి కొద్దిగా దూరంగా ఉన్నారు కాబట్టి ప్రాక్టీస్ చేసి అంత మంచి ఫిట్నెస్ చేసుకొని ప్రాక్టీస్ చేసి బ్యాటింగ్ చేసి అన్ని చేసుకొని దే ఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ ఫామ్. అది ఇప్పుడు ఈ ఐపీఎల్లో దే విల్ ప్రూవ్ దెమ్ దట్ వీఆర్ రెడీ, దే ఆర్ నాకింగ్ ఫర్ ఇంటర్నేషనల్ గేమ్.
పర్ఫామ్ చేస్తారు, దీని నుంచే మంచి రన్స్ ఐపీఎల్లో పర్ఫామ్ చేసి ఇండియన్ టీంకి మళ్ళీ రిప్రజెంట్ చేయాలని చెప్పి మంచి యాంగ్జైటీతోనూ బాగా కసితో ఉన్నారు వాళ్ళందరూ, వీళ్ళిద్దరు బ్యాట్స్మెన్స్. అయితే అంటే బ్యాటింగ్ లైనప్ గురించి ఏం చెప్తారు? ఇద్దరు కూడా మంచి బ్యాట్స్మెన్సే, అదే కీలకం కానుందా ఇవాళ మ్యాచ్లో? బ్యాటింగ్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకంటే T20 అంటేనే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ రన్స్. ఎవరైతే వికెట్ మీద ఉండి మెరిట్ ఆఫ్ ది బాల్ ఆడి చక్కగా చేయగలుగుతారో దే విల్ డెఫినెట్లీ విన్ ద మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ గనక ఎవరు ఎంచుకుంటే వాళ్ళు 200+ కొట్టగలిగితే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ ద సెకండ్ టీమ్ టు గెట్ ద రన్స్. అంటే ఏ టీం అనేది బౌలింగ్కి కూడా, అంటే బ్యాటింగ్తో పాటు బౌలింగ్ పరంగా కూడా ఏది స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈరోజు మ్యాచ్లో? రెండు యాక్చువల్గా ఈక్వల్గా ఉన్నాయండి. ఇద్దరు మంచి స్టార్స్ ఉన్నారు, టగ్గాఫోర్గా మ్యాచ్ ఉండొచ్చు. పంజాబ్ ఏంటంటే కొద్దిగా బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను దే ఆర్ గుడ్. పంజాబే చాలా హాట్ ఫేవరెట్స్ ఉంది వాళ్ళ. లెట్స్ సి ఎవరు. T20 ఈజ్ ఆల్ అబౌట్ ఆన్ దట్ డే అండి. ఆన్ దట్ డే ఆ రోజు ఎవరైతే బాగా ఆడగలుగుతారో ఆ డే ఎవరిదైతే దే విల్ విన్ ద మ్యాచ్ అండి. ఇట్స్ నాట్ అబౌట్ ద నేమ్స్, ఇట్స్ నాట్ అబౌట్ ద టీమ్, అలా ఏం లేదు. ఎవరి డే అయితే ఎవరు ఆ రోజు హార్డ్ వర్క్ చేసి ఎవరు బౌలింగ్ బాగా వేయగలుగుతారో, బ్యాటింగ్ ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో బ్యాటింగ్ లో, ఆ డే ఆల్ దట్ టీమ్ విల్ బి ద విన్నింగ్ టీమ్ ఆన్ దట్ డే, పర్టికులర్ డే. సో హుస్సేన్ గారు, పాసిబిలిటీస్ కూడా చూస్తాం కాబట్టి బ్యాటింగ్ బౌలింగ్ కూడా చూసాం. సో అదేవిధంగా ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మీరు ఏం చెప్తారు? అలా ఇక్కడ మనం చూసుకున్న మార్క్ జాన్సన్, అదేవిధంగా ఉమర్ జై జట్టుకు ప్రధాన బలంగా చెప్పుకోవచ్చా? సో 2 టీమ్స్కి కలిపి ఏం చెప్తారు? డెఫినెట్లీ వీళ్ళిద్దరు కూడా దే విల్ బి వెరీ గుడ్ ఆల్రౌండర్స్ ఫర్ బోత్ ద టీమ్స్ అండి. వాళ్ళు చాలా కీలకంగా ఉండగలుగుతారు ఇవాళ ఇద్దరు. ఈవెన్ ఇన్ పంజాబ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ గుజరాత్ టైటన్స్ లో ద ఆల్రౌండర్స్ ఇస్ ద మెయిన్ కీ ఫర్ దిస్ మ్యాచ్. సో అదేవిధంగా పరుగుల విషయానికి వచ్చినా కూడా కొంచెం ఈక్వల్గానే కనిపిస్తున్నారు. ఇటు శ్రేయస్ అయ్యర్ కావచ్చు, శుభన్ గిల్ కావచ్చు, 600 పైనే చేసినటువంటి పరిస్థితి. సో ఇవాల్టి మ్యాచ్లో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది, అంటే ఎవరిది పై చేయ అవకాశం ఉందని పంజాబ్ అని చెప్తున్నప్పటికీ కూడా శుభ్మన్ని కూడా మనం తక్కువ అంచనా వేయలేం. డెఫినెట్లీ అంటే నేనేమంటానంటే అండి, వెన్ దే ఆర్ అవుట్ సైడ్ ద ఇండియన్ టీమ్, ఇప్పుడు వాళ్ళు ఇండియన్ టీం నుంచి బయటకు వచ్చున్నారు, వరల్డ్ కప్ ఆడలేరు, వాళ్ళకి ఇంకా ఎక్కువగా పర్ఫామ్ చేయాలి, ఇదే మా రైట్ ప్లాట్ఫామ్, మేము మళ్ళీ ఇండియన్ టీంలోకి వెళ్తానికి, మేము ఫామ్ లో ఉన్నాము అని చూపించుకుంటానికి దిస్ ఈస్ ద రైట్ టైమ్ అండ్ రైట్ మ్యాచ్ ఫర్ దెమ్. ఇక శ్రేయస్ విషయానికి వస్తే కనుక ఈ ఐపీఎల్ ఎలా అయినా రాణించి ఇండియా జట్టులో స్థానం సంపాదించాలని చూస్తున్నాడు అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. శ్రేయస్ అయ్యే కాదు, శుభం గిల్ కూడా, ఇంకా మిగతా ప్లేయర్స్ కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా. బట్ ఫర్ దీస్ 2 guys, దీస్ ఐపీఎల్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచెస్ ఫర్ దెమ్. సో మిగతా వాళ్ళ విషయానికి వస్తే ఇటు మనం అంటే పంజాబ్కి సంబంధించి చూసాం, గుజరాత్ టీంలో కూడా ఎవరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. ఫైనల్గా ఇవాల్టి మ్యాచ్ గురించి మీరేం చెప్తారు? ఇవాల్టి మ్యాచ్ నేను ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మ్యాచ్ గెలుస్తానికి అని చెప్పి నేను అనుకుంటున్నానండి. అంటే ప్రతిసారి ఎవరైతే బ్యాటింగ్ తీసుకుంటారో వాళ్ళే. టాస్ ఈస్ ద ఇంపార్టెంట్ కీ రోల్ ఇన్ దిస్ మ్యాచ్ అండి. రైట్. ఇక అంటే ఇంకా గుజరాత్ టీం గురించి ఏమైనా వ్యాలిడ్ పాయింట్స్ ఏమైనా చెప్తారా? ఎవరు బాగా ఆడే అవకాశం ఉంది ఆ టీంలో? సిరాజ్ ఈస్ దేర్, ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్. సిరాజ్ ఉన్నాడు, శుభం గిల్లు గుజరాత్ టైటన్స్ లో, అందరూ దే విల్ పర్ఫార్మ్ అండి డెఫినెట్లీ. రబాడా ఉన్నాడు, ఇలా అందరండి విల్ సీ. రైట్, చూద్దాం. హుస్సేన్ గారు, థ్యాంక్ యూ మాకు అందుబాటులోకి వచ్చి వాళ్ళ మ్యాచ్ గురించి కొన్ని కీలక అప్డేట్స్ అన్ని ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. రైట్, మొత్తం మీద ఇవాల్టి మ్యాచ్కి సంబంధించి అటు గుజరాత్ టైటాన్స్ కావచ్చు, పంజాబ్కి సంబంధించి కావచ్చు, కీలకంగా మ్యాచ్ అయితే జరగబోతోంది. సో ఎలా ఉండబోతుందో మనం వేచి చూద్దాం. ఇది అప్డేట్స్.